మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. ఈ విధంగా దేవుని సంగతులను మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీలో అనేకులు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధమును, అందులో ఉన్నటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నారని నేను భావిస్తున్నాను. మొట్టమొదటిగా మనందరం గమనించవలసింది, దేవుడు ఆద్యంతరహితుడు, అంటే ఆది అంతములు లేనివాడు. ఆయనే ఆదియు అంతమునై ఉన్నానని ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 13వ వచనములో ప్రస్తావించాడు. ఆ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు. కనుక ఆయన ఎప్పుడు పుట్టాడు, ఈరోజు పుట్టాడా, నిన్న పుట్టాడా, మొన్న పుట్టాడా? పుట్టినరోజు తేల్చడం ఎవరి వల్ల కాదు. మనిషికి జనన మరణాలు ఉంటాయి కానీ దేవునికి జనన మరణాలు ఉండవు. మరి అయితే యేసు ప్రభు పుట్టాడు కదండి, మరణించాడు కదండి, పునరుద్ధానుడయ్యాడు కదండి అనే ధర్మ సందేహం వస్తే, దేవుడు తన సన్నిధిని ఉపసంహరించుకుని మనం అర్థం చేసుకునే స్థితిలోనికి వచ్చి మనతో సంచరించి మనకు అర్థమయ్యే భాషలో ఆధ్యాత్మిక విమోచనమును మనకు బోధించి తత్సంబంధమైనటువంటి జీవన విధానాన్ని జీవించాడు. ఆ సూచనలను మనం గమనించాలి. అంతేగాని యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో మీకు తెలియదు అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అదిరిపోయి ఆయన పుట్టినరోజును నిరూపించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడని ఎవరో చెప్పటం లేదు. ఆ మాటకు వస్తే నవంబర్ 25 నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. 365 రోజులు యేసుక్రీస్తు జననాన్ని గురించి దైవ సేవకులు ఆయా సందర్భాలలో వారి ఉపన్యాసాలలో ప్రస్తావిస్తున్నారు. అంటే దాని అర్థం డిసెంబర్ 25న పుట్టాడని కాదు. డిసెంబర్ 25 సెలవు ఇచ్చారు అంతర్జాతీయంగాను. ఆ రోజు ఆయనలో ఉన్న ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ప్రజలందరూ ఓ చోట కలుసుకుంటారు. సెలవు రోజు అయినందున, కలుసుకోవటానికి వీలుగా ఉన్నందున. ఆ మాటకు వస్తే డిసెంబర్ 24న కలుసుకోవటం లేదా, 23న కలుసుకోవటం లేదా, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పేరుతో కొన్ని పొదుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ రోజును జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఆ మాటకు వస్తే రోజును ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామండి? దేవుడు మోషేతో సంభాషించినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయములో వారి మధ్యలో జరిగిన సంభాషణలో, నీవెవరవని నేను ఇశ్రాయేలీయులకు చెప్పాలి అన్నప్పుడు, నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. నేనున్నానంతే. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఒకవేళ దేవుడు కనుక చెప్పినట్లయితే ఆ ఉన్న స్థితిని అర్థం చేసుకోవటానికి ఈ బుర్ర సరిపోదు, ఈ బుర్ర జ్ఞానం సరిపోదు. మనకేదో కొద్దిపాటి అవగాహన జ్ఞానం ఉన్నది కదా అని రకరకాలుగా ప్రశ్నించవచ్చు. కాస్త క్రైస్తవేతరులు ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాల ద్వారా చాలా విపరీతంగా స్పందిస్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖున యేసు ప్రభు పుట్టాడని నిరూపిస్తే బహుమానం ఇస్తాము అని. అంటే దేవుని పుట్టుకను గ్రహించే అంత మానవ మేధస్సు ఈ ప్రపంచ ప్రజలకు ఉన్నదా? సర్వమును సృష్టించిన వాడు, సర్వమునకు ఆది సంభూతుడైన వాడు ఆయన ఎప్పుడు పుట్టాడో ఈ రోజులన్నిటినీ లెక్కించి ఆయన జనన మరణాలను చెప్పే స్థాయి, అంటే దేవుని పుట్టుకను చెప్పే స్థాయి మనిషికి ఉన్నదని భావిస్తున్నారా? మనుషులకు ఉంటుంది కానీ దేవునికి ఉండదు కదండి. నేను ఇంతకు ముందు చెప్పాను, మరి యేసు ప్రభు పుట్టాడు కదా, యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడయ్యాడు కదా అంటే, మనం అర్థం చేసుకోవడానికి వీలుగా తన ఉన్నతమైన, అనంతమైన, అనూహ్యమైనటువంటి ఆ ఆధ్యాత్మిక స్థితిని మన ముందు ఆ విధంగా ఆవిష్కరించాడు. అంతేగాని అసలు దేవుడనే శబ్దం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలుసు? మనుషుల జీవితానికి ఒక ఆరంభము అంతమున్నది కానీ దేవునికి ఆది లేదు, అంతము లేదు కదా, నిరంతరము ఉన్నవాడు కదా. అసలు ఆయన పుట్టినరోజును లెక్క వేయాలనుకోవటం, ఏ రోజు పుట్టాడో అని అనుకోవటం ఏదో మనకు సహజంగా వచ్చే ఆలోచనే కానీ దేవుడు అనంతుడై ఉన్నాడు. ఈ అనంతకాల గమనములో సృష్టి ఆవిర్భావము కాకముందు నుంచి దేవుడు ఉన్నాడు. ఆ స్థితిని ఏ విధంగా చెబుతామండి? అందుకని ఆయన పుట్టిన రోజును నిరూపించడానికి ప్రయత్నాలు చేయనక్కర్లేదు. అది మనిషికి సాధ్యమయ్యేటటువంటిది కాదనే సంగతిని గుర్తించాలి. దానికి అనుబంధంగా కొలస్సీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 1వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆ తర్వాత
ఆ కుమారుని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తు నందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ తర్వాత చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి అద్భుతమైన లోతైన గంభీరమైన సత్యం పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పాడు. ఆయన అనే సర్వనామం యేసు ప్రభు అనే నామవాచకమునకు చెందినదిగా గుర్తించాలి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశముందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఎవరి గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయండి? కాస్త పరిజ్ఞానం ఉన్న క్రైస్తవ సోదరులకు సోదరీలకు దైవ సేవకులకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటలు కదా. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కదా, ఆరంభము నుండి ఉన్నటువంటి వాడు కదా. మరి ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ రోజు పుట్టాడో నిరూపించండి అని కొంతమంది అడిగితే అదో రకమైనటువంటి ఆందోళనకు గురి కావలసినటువంటి పని లేదు. దేవుడు ఉన్నాడు, ఆది నుండి ఉన్నాడు, సృష్టికి ముందున్నవాడు. ఆ సృష్టికి ముందు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ విశ్వము పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? రకరకాలుగా చెబుతారు కదా. సామాన్య శాస్త్రం ప్రకారం 250 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అని కొంతమంది సంఖ్య పెంచుతారు, కొంతమంది తగ్గిస్తారు. మొత్తానికి వారికి ఉన్న అవగాహనను బట్టి సైన్స్ అభివృద్ధి చెందినది కనుక కొన్ని పరిశోధనలు చేసి కొన్ని సంగతులను పెద్దలు చెబుతున్నారు, వాటిని వింటున్నాము. వారి లెక్కను ఆధారం చేసుకుంటే వారు చెప్పిన లెక్క కంటే ముందున్నవాడు, సర్వమునకు ఆది సంభూతుడైనవాడు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మృతులలో నుండి లేచిన వాడెవడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాటలను మనం అర్థం చేసుకుంటే దేవుడనేవాని పుట్టుకను గురించి అనవసరమైనటువంటి ఆలోచనలతో మన బుర్రలు చెడగొట్టుకోం. ఎందుకంటే దేవుడు అనంతుడు కదా, ఈ విశ్వమును పాలించేవాడు కదా. ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎప్పుడు పుట్టాడో ఈ సంగతులపైన చర్చ జరగటం కొంత విడ్డూరంగా అనిపించటం లేదు? ఒకసారి పరిశీలించండి. అంటే దేవుని పుట్టుకను కూడా మనం అంచనా వేయగలిగినటువంటి గొప్పవాళ్ళమా? దేవుడు ఉన్నవాడు కదా, దేవుడు ఉన్నాడని ప్రజల చేత చెప్పబడుతూ ఉన్నవాడు కదా. అలాంటి దేవుని ఆరంభాన్ని మనం అంచనా వేసి పలానా రోజు పుట్టాడు, పలానా సంవత్సరంలో పుట్టాడని చెబుతామా? మనుషులకు ఉంటుంది కదా జననము మరణము, దేవునికి ఉండదు. మరి యేసు ప్రభువుకు ఉన్నది కదా అనే ధర్మ సందేహం వస్తే దేవుడు యేసు ప్రభువుగా ప్రత్యక్షమై మనం అర్థం చేసుకోవటానికి వీలుగా కొన్ని సూచనలను కల్పించాడు. ఈ సంగతులలో ఉన్న పారమార్థిక సత్యాన్ని అర్థం చేసుకోకుండాను అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ కొంత గలిబిలికి గురవుతున్నారు కొంతమంది. అందుకని దయచేసి కాస్త విఘ్నతతో ఆలోచించినప్పుడు దేవుడు అనే అద్భుతమైనటువంటి శబ్దం నిరంతరము ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని ఆవరించి ఉన్నదనే ఆ ఉన్నత భావాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. కొన్ని సంగతులను వివరించి చెప్పటం సాధ్యం కాదు, కానీ విశ్వాసము ద్వారా దేవుని యందలి భయభక్తుల ద్వారా గ్రహించటం సాధ్యమవుతుంది. ఈ సంగతిని కాస్త ఆలోచన చేయవలసినదిగా మనవి చేస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని పరిశీలించినప్పుడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరి ఇదేంటండి? పుట్టాడు కదా,
పుట్టినప్పుడు పుట్టినరోజు తెలియకపోవటం ఏమిటనే ధర్మ సందేహం వస్తుంది. అంటే మనం అర్థం చేసుకునే భాషలో ఈ సంగతులన్నీ వ్రాయబడ్డాయండి. ఆయన ప్రత్యక్షత మనకు ఆ విధంగా లభించింది. అంత ఉన్నతమైన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించి అంతకంటే ముందు నుంచి ఉన్న దేవుడు, ఆదియు అంతమయ్యున్నటువంటి వాడు, అనాది కాలము నుండి ఉన్నవాడు తన ప్రత్యక్షతను ఈ విధంగా మనకు అనుగ్రహించాడని గుర్తించాలి. దేవుడే మనం అర్థం చేసుకునే స్థితిని కల్పించాడు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఇంతకుముందు మనం చదువుకున్న లేఖనాలలో ఉన్న ఆ మహిమా ప్రభావములను తాత్కాలికముగా ఉపసంహరించుకొని ఒక సామాన్యుడిగా వచ్చి ప్రపంచ ప్రజలను స్పృశించాడనమాట. మరి మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఈ లోకమునకు అరుదించిన సంగతిగా ఉండాలి కదా. అందుకని ఆ భాషను అక్కడ వాడటం జరిగింది. ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి స్థితిని ప్రపంచానికి అనుగ్రహించాడు. అలా చేస్తే తప్ప మనం అర్థం చేసుకోవటం సాధ్యం కాదు కదా. మన పిల్లలను కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళను కానీ, ఇరుగు పొరుగు వారిని కానీ మనం అర్థం చేసుకోవటానికి గల కారణం వారితో కొద్దిపాటి సహవాసం ఉన్నది. వారు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, పర్వాలేదా, ఇలా రకరకాలుగా మనం అంచనా వేస్తూ ఉంటాం. ప్రభువు కూడా తనను తాను ప్రపంచానికి ఆ పద్ధతిలో పరిచయం చేసుకోవాలని అనుకున్నాడు. దానిని బట్టి మనం జననాన్ని, మరణాన్ని అంచనా వేస్తున్నాము. అవి జరిగిన మాట నిజమే, కానీ వాటి వెనుకనున్న భావాన్ని ఆధ్యాత్మిక కోణములో గ్రహించాలి. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఆ ప్రభావమును వదిలిపెట్టి మనం అర్థం చేసుకునే స్థితిలోనికి వచ్చాడు. ఆ సందర్భాన్ని క్రిస్మస్గా ప్రపంచవ్యాప్తంగా దేవుని భక్తులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. డిసెంబర్ 25 కాదు, డిసెంబర్ 25 బైబిల్లో ఎక్కడుంది? క్రిస్మస్ చెట్టు ఎక్కడుంది? నక్షత్రం ఎక్కడుంది? ఇవన్నీ అడగటానికి కొంతమందికి ఓ పెద్ద కష్టం అక్కర్లేదు. అంటే క్రిస్మస్ ట్రీ బైబిల్లో ఉండాలి, మిగిలిన సంగతులన్నీ బైబిల్లో ఉండాలి అంటే అన్ని సంగతులు బైబిల్లో ఉండవు. అన్ని సంగతులు బైబిల్లో ఉంటే ఈ 2 చేతులతో బైబిల్ని మోసుకు రాలేము. ఏ లారీలోనో ట్రాక్టర్లోనో వేసుకు రావాలి. దేవుడు మనకు ఒక బుర్రనిచ్చాడు. ఆ బుర్రలో ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఆ సంగతులను మనకు తెలియజేశాడు. బైబిల్లో ప్రాథమికమైన సంగతులను దేవుడు రాసి ఉంచాడు. అందరూ బైబిల్ను చదవటానికి వీలుగా, తీసుకుని వెళ్ళటానికి వీలుగా, సౌకర్యంగా ఆ పద్ధతిని దేవుడు అనుగ్రహించాడు. ప్రతి చిన్న విషయము అందులో వ్రాయబడాలి అంటే, అందులో వ్రాయబడితే మనం బైబిల్ను మొయ్యటానికి అవకాశం ఉండదు. దేవుడిచ్చినటువంటి బుర్ర ద్వారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధ జ్ఞానము ద్వారా సంగతులను గ్రహించాలి. కానీ ప్రతిదానికి అదొక రకమైనటువంటి వాదనను సృష్టిస్తూ మనమేదో మహాజ్ఞానులం అయిపోయినట్లు, ఇతరులు నిరూపిస్తే వాళ్ళకేదో బహుమానాలు ఇచ్చినట్లు అంత అవసరం లేదు. అసలు మన గురించే మనకు సరిగ్గా తెలియదు, మన ఉనికి మనకు సరిగ్గా తెలియదు. బైబిల్లో ఉన్న లేఖనాలను గ్రహించడం సాధ్యం కాదు. ఉన్నవి ఉన్నట్లుగా వ్రాయబడిన కొన్ని సందర్భాలను ఆధారం చేసుకుని బైబిల్లో అది వ్రాయబడింది, ఇది వ్రాయబడింది అంటారు. బైబిల్ వాస్తవము గనక వాస్తవాలను వాస్తవంగానే చూపించింది, అంతేగాని మభ్యపెట్టి అర్థం లేనట్లుగా చూపించలేదు. ఏం జరిగిందో, ఏం జరగలేదో, ఎలా జరిగిందో చూపించింది. చూపించి జరిగినటువంటి తప్పును తప్పుగాను, జరిగినటువంటి మంచిని మంచిగాను చూపించింది. అందుకని పరిశుద్ధ గ్రంథమని పిలువబడుతోంది. ఈ సంగతిని గుర్తించకుండాను బైబిల్లో అది వ్రాయబడింది, ఇది వ్రాయబడింది అంటే వేరే పుస్తకాలలో కూడా దారుణమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. అప్పుడు ఆ కాలంలో అది జరిగిందని భావించాలి. దాని విషయంలో పెద్దలైనటువంటి వారు ఏం చేశారు, ఎలాంటి నిర్ణయాలు చేశారు, న్యాయ నిర్ణేతలు ఏ విధంగా వ్యవహరించారు, ఆ సంగతులలో నుంచి కాస్త గుణపాఠం నేర్చుకోవాలనేది ఆ రచయితల ఉద్దేశం కదా. అలాంటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినటువంటి పుస్తకాన్ని అభినందించడానికి బదులు అభిశంసించడం ఏమిటండి? నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జరిగిన సంగతులను జరిగినట్లుగా చెప్పటం, అందులో ఉన్నటువంటి ఆ చక్కని నిర్మలమైన ధోరణిని అర్థం చేసుకోవటం తెలియక అందులో అది వ్రాయబడింది, ఇందులో ఇది వ్రాయబడింది. వ్రాయబడిన మాట నిజం, అదేదో రహస్యమేమీ కాదు, ఎవరైనా బైబిల్ కొనుక్కొని చదువుకోవచ్చు. ఆ పరిస్థితులలో దేవుడు ఏ విధంగా వారిని సంరక్షించాడు, శిక్షించాడు అనే సంగతులు గ్రహించాలి.
కొన్నిసార్లు కొన్ని సంగతులు కొంతమంది అక్షరార్థంగా అర్థం చేసుకుంటున్నారు. వాటి వెనుకనున్న భావాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం. ఆ గ్రహించే అవకాశం లేదు. అందరూ మేధావులైపోయి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు జరిగించడానికి అవకాశం ఉన్నది కదా అని, ఖర్చు లేని ప్రసార మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి కదా అని ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడటం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. వారి ఆలోచన విధానం అభినందించదగినదే కానీ కొన్ని సంగతులను, అభిప్రాయాలను వ్యక్తం చేసే ముందు కాస్త మేధావులతోనూ బైబిల్ పండితులతోనూ చర్చించి కాస్త వాళ్ళు ఏదైనా సత్యాలు చెప్పినప్పుడు విని అంగీకరించడానికి యోగ్యమైన మనస్సుతో ముందుకొస్తే బాగుంటుంది. అంతేగాని నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నానండి, ఎవరు వస్తారో రండి అంటే చర్చించినప్పుడు కొన్ని సత్యాలను అంగీకరించే మనసు కూడా ఉండాలిగా. 2 గంటలో 3 గంటలో పొద్దునుంచి సాయంత్రం దాకా చర్చలు చేసి అసలు ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పకుండా ఎవరికి వారు నేనే గొప్ప అనుకునే పద్ధతిలో చర్చించటం వలన ప్రయోజనం ఏమున్నది? ఆలోచించండి. సామాన్యమైన సంగతులను గ్రహించటం దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిన అవకాశం. దేవుడంతటి వాడు తనను తాను ఉపసంహరించుకుని మనం అర్థం చేసుకునే ఆ జనన మరణాలు అనే ఆ పద్ధతిని వినియోగించుకుని మనకు విమోచనను అద్భుతంగా ప్రసాదించి భక్తి మార్గాన్ని సూచించాడు. ఆ సంగతుల వెనుకనున్నటువంటి దేవుని అనంతమైన జ్ఞానాన్ని, విశ్వవ్యాప్తంగా దేవుడు తన ప్రేమను పంచే స్థితిని లేఖనములను సరిగా అర్థం చేసుకోవటం ద్వారా గ్రహించాలి. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇప్పుడు సంగతిని ఆలోచించాలి. క్రీస్తు ప్రభుని సేవించేటటువంటి ప్రజలు ఎవరైనప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మనలను మనం దేవుని సేవార్థమై ఉపసంహరించుకోవలసిన సమయంలో ఉపసంహరించుకొని దైవ సంబంధమైన కార్యక్రమాలను జరిగిస్తున్నామా? విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా పెద్దలను గుర్తించడం, వారిని గౌరవించడం సహజంగా జరగాలి. అయితే ఆయా సందర్భాలలో అక్కడున్న పరిస్థితులను బట్టి కానీ, ప్రజల అమాయకత్వాన్ని బట్టి కానీ వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు దైవ సంబంధితమైన ప్రేరణతో తమ్మును తాము ఉపసంహరించుకుని తాము వచ్చిన ఉద్దేశమును చక్కగా ప్రజలకు తెలియజేసి ఆధ్యాత్మిక ధోరణిని అనుసరిస్తున్నామా లేదా? ఈ రోజుల్లో ఎవరు పడితే వారు హెచ్చించుకోవటం, మేము చాలా ఘనులమని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పుకోవటం, వారెంత ఘనులో తెలియజేయటానికి హంగు ఆర్భాటాన్ని సృష్టించటం, రకరకాలైనటువంటి కార్యక్రమాలను జరిగించుకునే ధోరణిని మనం చూస్తున్నాం కదా. అలాంటి విచిత్రమైన పనులు చేసేవారిని, విడ్డూరమైన పనులు చేసేవారిని నోరెళ్లబెట్టి చూసే కొంతమంది ప్రజలు కూడా తోడైనందున అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. దేవుడంతటి వాడు, ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఉన్నదో చెప్పే అవకాశము లేనటువంటి అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు తనను తాను ఉపసంహరించుకుని సర్దుబాటు చేసుకుని మన సన్నిధికి వచ్చి తన ప్రేమను చూపించి అద్భుతమైన దేవుని సేవలను అందిస్తే ఆ సేవలను జరిగిస్తున్నామని, అలాంటి దేవుని సేవిస్తున్నామని చెప్పుకునే అనేకులు అనవసరమైన హడావిడిని సృష్టించటములో గల ఉద్దేశం ఏమిటి? సామాన్యముగా ఉండి సామర్థ్యమును ప్రకటించిన ఆ దేవుని సన్నిధిని జీవితము ద్వారా, మన పనుల ద్వారా చాటించటం తెలియటం లేదా? నిండుగా ఉండటం తప్పు కాదు, కానీ అనవసరమైనటువంటి ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి తామెంత ఘనులమో ఎంత గొప్పవాళ్ళమో చెప్పుకునే ప్రయత్నము ఎవరు జరిగించినప్పటికీ అందులో ఉన్న భావాన్ని పునఃపరిశీలన చేసుకోవలసిందే. శక్తి సామర్థ్యాలు సరిగా లేకపోయినప్పటికీ, దైవ సంబంధితమైన గుణలక్షణాలు లేకపోయినప్పటికీ అనవసరమైన పటాటోపముతో, ఆర్భాటముతో అనవసరమైన ఖర్చులు చేస్తూ వాళ్ళెంత ఘనులో, వాళ్ళెంత గొప్పవాళ్ళో చూపించుకునే ప్రయత్నం ఒకవైపున జరిగిపోతోంది కదా. దేవుడంతటి వాడు, సర్వమును సృష్టించినటువంటి దేవుడు సామాన్యుడిగా ఈ లోకములో తన ప్రత్యక్షతను అనుగ్రహించి గొప్ప సేవలు అందిస్తే కొంతమంది తమ్మును తాము అవసరమైన సందర్భములో ఉపసంహరించుకోవటానికి బదులు తామెంత గొప్పవాళ్ళమో చెప్పుకునే ప్రయత్నం చేసే అలాంటి ధోరణిని కూడా యేసుక్రీస్తు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకునే సందర్భంలో పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపమును ధరించి ప్రజలకు సేవలు అనుగ్రహించాడు.
ఆ తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో మరో మాట వ్రాయబడింది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను. అంటే పరిచారము చేయించుకోవటము అంటే ఓ ప్రజల చేత అనవసరమైన సేవలను అందుకోవటానికి వచ్చినవాడు కాదు. ఆయన పనులను ఆయనే చేసుకున్నారు. శిష్యులు కొద్దిపాటి సహకారాన్ని అందించినప్పటికీ ఓ 100 మందిని చుట్టూ పెట్టుకుని హడావిడిని సృష్టించలేదు. కానీ ఆయన అనేకులకు సేవలను అందించాడు. బోధల ద్వారా సేవలను అందించాడు. బాధలను తీర్చడం ద్వారా సేవలను అందించాడు. కుటుంబాలలో ఉన్న చిక్కులను పరిష్కరించడం ద్వారా సేవలను అందించాడు. సామాన్యమైన జీవితాన్ని జీవించి సేవను ఎలా చేయాలో చెప్పే పద్ధతి ద్వారా గొప్ప సేవలను అందించాడు. ఆ సేవలను మనం కొన్నిసార్లు గ్రహించలేకపోతున్నాం. దేవుని ఆశీర్వాదాల వెలుగులో, స్వస్థతల వెలుగులో, దేవుని ఆశీర్వాదాలు అంటే మనం కట్టుకున్న ఇళ్ళు, వాకిళ్ళు, ధరించినటువంటి బట్టలు, నడిపే వాహనాలకే ఆ దేవుని దీవెనలను పరిమితం చేసి భావపరిపక్వతలో ఎక్కడున్నామోననే సంగతిని పట్టించుకోకుండాను మనసులో ఉన్నటువంటి దారుణమైన దుర్మార్గమైన సంగతులను ఏ విధంగానూ తొలగించుకోకుండాను దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుడు ఇల్లు ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుడు వాహనం ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు అంటే దేవుడు స్వస్థత ఇచ్చాడు. సాక్ష్యాలంటే ఇవే కదా. ఇంతకంటే మించిన సాక్ష్యాలు చెప్పే స్థాయి ఈ క్రైస్తవ సంఘానికి లేదు అని అనిపించటం లేదు? మీ సంఘం చూసినా మా సంఘం చూసినా ఎంతసేపు వీటి చుట్టూనే కదా మనం తిరిగేది. దేవుడు మీకు డబ్బులు ఇస్తాడు, దేవుడు మీకు వాహనం ఇస్తాడు, దేవుడు మీకు ఇళ్ళు ఇస్తాడు. ఎంతకంటే మించినవి దేవుని ద్వారా మనం పొందుకోవాలనే బోధలు కానీ, ఆ ఆరాటం కానీ, ఆ ప్రార్థనలు కానీ, ఆ దీక్షలు కానీ ఎన్నున్నాయి. అదేంటండి, దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా సాక్ష్యం చెప్పాలి, స్వస్థత ఇచ్చాడు కదా సాక్ష్యం చెప్పాలంటే చెప్పొద్దు అని నేను అనట్లా. జాగ్రత్తగా వినాలి, పూర్తిగా వినాలి. చెప్పండి. వాటితో పాటు దేవుని కొరకు మనం ఏం చేశామో చెప్పొద్దా? 30 సంవత్సరాలుగా భక్తి చేస్తూ, 40 సంవత్సరాలుగా భక్తి చేస్తూ కుటుంబంలో ఉన్న వారిని ప్రభు కొరకు నడిపించటం చేతగాలేదు. ఒకవేళ ఏదైనా కొన్ని సంక్లిష్టమైన పరిస్థితులుంటే ఆ సంగతులు నాకు తెలియదు. కానీ ఎంతసేపు దేవుని వలన భౌతిక ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడటమే తప్ప ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళే వాటిని సంపాదించుకోవాలనే ప్రార్థనలు తప్ప శాశ్వతమైన సంగతులను పట్టించుకునే ధోరణి ఎంతమందికి ఉన్నది? చాలా తక్కువ మందికి ఉన్నది కదా. ఈ సాక్ష్యాలతో పాటు నేను నా కుటుంబంలో ఉన్న నా పిల్లలను, నా భర్తను, నా భార్యను, నా కుటుంబ సభ్యులను, నా స్నేహితులను ప్రభు సన్నిధికి నడిపించుకోగలిగాను అనే సాక్ష్యం చెబితే ఎంత బాగుంటుందో కదా. ఎంతసేపు అత్యంత సామాన్యమైన సంగతుల చుట్టూ తిరగటం తప్ప అంతకంటే మెరుగైన స్థితిని అందుకోవటం మనకెందుకు చేతగాటలేదు? ఆ బోధలు లేవు. ఎంతసేపు భౌతిక బాధలు తీర్చే బోధలు తప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే బోధలు లేవు. అలాంటి వారు బోధించటానికి వేదికలు లేవు. అలాంటి మాటలు చెబితే వినటానికి చెవులు కలిగిన వాళ్ళు కూడా తక్కువయ్యారు కదా. ఆలోచించండి. దేవుని పేరుతో మనలను మనం హెచ్చించుకోవటం దేవుని సేవ కాదు. దేవుని ఆశీర్వాదానికి నిదర్శనం అది మాత్రమే కాదు. మనలను మనం ఉపసంహరించుకోవటం, మన స్థాయిని తగ్గించుకొని ప్రజలకు సేవ చేయటం, సామాన్యులుగా ఉండి సామర్థ్యము కలిగిన ప్రభువును చాటటం క్రీస్తు జన్మను పురస్కరించుకొని జరిగే సేవగా ఉండాలి. అంతేగాని అనవసరమైన ఆర్భాటాలను జరిగిస్తూ మనం ఎంత గొప్పవాళ్ళమో చూపించుకునేది క్రీస్తు జన్మకు సంబంధించిన అంశం కాదు. ఆయన ఎంత సామాన్యంగా వచ్చి సామర్థ్యము కలిగిన వాడుగా ఉన్నాడో, ప్రజలకు ఎన్ని సేవలను అందించాడో వాటిని గుర్తు చేసుకుని ఆ దేవుని సేవలో తరించాలి. ఆది సంభూతుడైన వాడు మనం అర్థం చేసుకోవటానికి వచ్చిన ఆ స్థితిని అంచనా వేసి రకరకాలుగా విశ్లేషించకుండాను అందులో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక భావాన్ని మనందరం గుర్తు చేసుకుంటూ దేవుని సేవలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముందుకు సాగుదాం. ఇప్పటికే ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉన్న మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. మిగిలినటువంటి వారు ప్రోత్సహించబడి, క్రమపరచబడి దేవుని కొరకు గొప్ప సాధనాలుగా మరింత ప్రభావముగా వినియోగింపబడాలని కోరుతూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.